గాయస్ చాలామంది రెగ్యులర్గా చెప్పే మాట ఏంటి అంటే అన్నా జాబులు లేవు, నేను ఎంత కష్టపడ్డాను జాబులు రావట్లేదు, నాకు ఎంత కష్టపడ్డాను నాకు జాబులు రావట్లేదు, వచ్చినా ఎంత తక్కువ ప్యాకేజ్ నేను చేయాలా, చాలా తక్కువ ప్యాకేజ్ వచ్చింది. కాగ్నిజెంట్ కూడా 2.5 లక్షలు వస్తే విపరీతంగా దాన్ని ట్రోల్ చేశారు. తర్వాత వచ్చేసి కొంతమంది ఫ్రీగా చేయండి అని చెప్పి కూడా చేస్తారు. అండ్ రీసెంట్ డేస్లో నేను స్టూడెంట్స్తో జాబ్ తెచ్చుకున్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడితే వాళ్ళందరూ కూడా అదే అన్నాను, అంటే జాబులు లేవు, వచ్చినా శాలరీ తక్కువ ఉంది, తక్కువ జాబులు ఉన్నాయి, జాబ్ తక్కువ ఉన్నాయి, ఎక్కువ లేవు జాబులు, ఇలా అంటూ ఉంటారు. సో జనరల్గా వాళ్ళందరికీ ఈ చాలా సక్సెస్ స్టోరీస్ మనం చెప్తూనే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో జవహర్లాల్ JNTU యూనివర్సిటీలో ఒక అరుదైన రికార్డ్ అయితే కూకట్పల్లి JNTU క్యాంపస్ ప్లేస్మెంట్లో దాదాపు 9 మంది బీటెక్ విద్యార్థులు దాదాపు 19 లక్షల ప్యాకేజ్తో ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు తెచ్చుకున్నారు. మరి జాబులు లేవంటున్నారు, ఇంత పెద్ద ప్యాకేజీ ఎలా ఇచ్చారు? అండ్ రీసెంట్ డేస్లో నేను ఇంకోటి కూడా చూశాను, అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇంకొక ఆర్టికల్ కూడా చదివాను, స్వర్ణయుగం రాబోతుంది, భారీగా ఓపెనింగ్స్ రాబోతున్నాయి, ఏ టెక్నాలజీ మీద రాబోతున్నాయి ఏంటి అనేది కూడా నేను దాని గురించి కూడా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. అండ్ రీసెంట్ డేస్లో నాకు తెలిసి ఇంకొక స్టూడెంట్కి దాదాపు హైయెస్ట్ ప్యాకేజీ 2 కోట్ల దాకా వచ్చింది. బీహార్ IT ఇంజనీరు అభిషేక్ కుమార్ 2 crore ప్యాకేజ్ అయితే సంపాదించుకున్నాడు గూగుల్లో, అంతకుముందు అమెజాన్, తర్వాత ఇప్పుడు గూగుల్, అండ్ లండన్లో. సో ఇక్కడ జాబ్స్ లేవు అనే వాళ్ళకి ఒకటే గుర్తుపెట్టుకోండి, జాబ్స్ ఉన్నాయని ప్రూఫ్ అయితే ఇది. అంటే మీరు అనుకోవచ్చు ఎవరికో ఒకరికి 2 కోట్లు వచ్చినాయి కదా అని. నేను 2 కోట్ల శాలరీ ప్రతి ఒక్కరికి వస్తుందని నేను చెప్పట్లేదు, అలాగని చెప్పి 19 lakhs ప్యాకేజ్ కూడా ప్రతి ఒక్కరికి వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ ప్రతి జాబ్స్ అయితే ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కమింగ్ డేస్లో స్వర్ణయుగం రాబోతుందని చెప్పి రీసెంట్ డేస్లో దానికి సంబంధించి మల్టిపుల్ బిగ్ 4 కంపెనీస్ అన్నీ కూడాను మల్టిపుల్ ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళ కంపెనీస్ తెచ్చుకుంటూ ఉన్నాయి. సో ప్యాకేజ్ అనేది పక్కన పెట్టండి, నేను ప్యాకేజ్ గురించి మాట్లాడట్లేదు. అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్కిల్స్. సో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఎలా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, మన LinkedIn ప్రొఫైల్లో ఎంత యాక్టివ్గా ఉండాలనే విషయం మర్చిపోవద్దు. ఓకే, సో డోంట్ లూజ్ హోప్స్. సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టు మన స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.